హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మరొక వంటతో మీ ముందుకైతే వచ్చేసినాం. ఈరోజైతే మా ఇంటికి పోయినాం. వంట చేసుకోవడానికి చాలా రోజులైతుందని చెప్పి. కానీ బయట చేసుకొని తింటే అది వేరే తృప్తి అండి. ఇంట్లో ఎన్ని చేసుకొని తిన్నా గానీ బయట ఎప్పుడన్నా గిట్లా అప్పుడప్పుడు పోయి చేసుకొని తింటున్నాం కదా! చాలా మంచిగా అనిపిస్తది. లేట్ అయితది పొయ్యి మీద వండడానికి కానీ మంచిగా ఉంటది టేస్ట్ అయితే. ఇక చాలా రోజులు పోయినా కాబట్టి మొత్తం ఊడ్చేసిన, పొయ్యి మీద నీళ్ళు చల్లి ఇదంతా క్లీన్ అయితే చేసిన. అంతా మంచిగా ఉంది. కానీ మా శ్రద్ధనైతే మస్తు విపరీతంగా ఓర్రిస్తా ఉంది. మా చిన్నోడైతే పడుకుండు. ఇక అటొక్క ఉయ్యాల ఇటొక్క ఉయ్యాల కట్టిన కాబట్టి ఒక ఉయ్యాల మా చిన్నోడిని వేసినాం, ఒక ఉయ్యాల శ్రద్ధ ఆడుకుంటా ఉంది. ఇక బావ అయితే ఇటు అటు తిరుగుతా ఉండు. ఈ రోజుకి మొత్తానికి వంటకం ఏంటంటే చికెన్ లెగ్ పీసులు, అంటే కేఎఫ్సి చికెన్ చేద్దాం అనుకుంటున్నా చాలా రోజుల నుంచి. కానీ ఈ రోజుకు కుదిరింది అనమాట. నేను చేయడం అయితే ఫస్ట్ టైం. ఎట్లొస్తో చూడాలి టేస్ట్ అయితే, ఎందుకంటే ఫస్ట్ టైం కొంచెం అటు ఇటు వేస్తా ఉంటాము. నెక్స్ట్ టైం అయితే పర్ఫెక్ట్ గా కుదురుతుంది. మరి ఈసారి ఫస్ట్ టైం చేసిన మంచిగా వచ్చిందా ఎట్లా వచ్చిందని చూడు. నేనైతే ఒక 6 లెగ్ పీసులు తీసుకున్నా. వీటికన్నా మంచిగా కడుక్కొని ఒక గిన్నెలు వేసుకొని వచ్చిన. ఇప్పుడు దీనికి మసాలా పట్టేయాలి ఫస్ట్ టైం కాబట్టి ఒక గిన్నెలో అయితే కారము, ఉప్పు, పసుపు, నిమ్మరసం ఉంటే నిమ్మరసం వేసుకోరి. నేను నిమ్మరసం లేదు కాబట్టి కొంచెం పెరిగేసిన, గరం మసాలా అన్ని తగ్గట్టు వేసుకోరి. 6 లెగ్ పీసులకు తగ్గట్టు నేను కొంచెం స్పైసీ తింటాం కాబట్టి కొంచెం కారం అయితే ఎక్కువనే వేసిన. మీరు కొంచెం కారం తక్కువ తింటోళ్ళు అయితే కొంచెం తక్కువ వేసుకోరి. ఇంకోటి, ఈ లెగ్ పీస్ అయితే మంచి ఇంటికన్నా కడుక్కున్నా చెప్పిన. కడుక్కున్నాక ఏంటంటే మంచి గీట్లు పెట్టుకున్నా ఇంటికన్నా. నేను చూపిలే ఆ ప్రాసెస్ అవుతాడా. ఇంటికన్నా గీట్లు పెట్టుకున్న హోల్స్ ఉన్నాయి కూడా. ఆ మసాలా అనేది దానికి మంచి వట్టియాలి. లోపల కూడా చేతి పెడితే, ఎందుకంటే లోపల కూడా కుక్ అయ్యేటప్పుడు ఆ మసాలా అనేది దానికి పట్టుకుంటే పీసుకు. లేదంటే మీద మీద పెట్టామనుకో, ఆ మీద మీదనేమో రెడ్ గుంట, లోపలనేమో మంచిగా కారం పౌడర్ పట్టుకోక సప్ప ఉంటుంది టేస్ట్ అయితే. అన్నిటికైతే మంచి కారం పువ్వు పట్టించిన, మంచి కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి కదా. వీటిని అయితే మళ్ళీ అదే బౌల్లోకి తీసుకొని పక్కకైతే పెట్టేస్తున్నా. ఇంచుమించు ఒక గంట పైనే మంచిగా కారం పువ్వు అయితే పట్టుకోవాలి కాబట్టి దాన్ని పక్కకు పెట్టేస్తున్నా. అప్పటిదాకా నేను ఇంకా పొయ్యే ముట్టియలేదు. కొంచెం సేపు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ ప్రాసెస్ అయితే ఇంకో ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా. ఇక శ్రద్ధలో ఫ్రెండ్, శ్రద్ధ చెప్పిన ఆధారం వచ్చిందంటే మొత్తం దోశలో దోలుకొచ్చుకుంటది, రచ్చ రచ్చ చేస్తుంది. నన్ను మనసు పట్టనియది, ఆమె మన శాంతిగా ఉండదు. ఇప్పుడైతే ముక్కలకు పట్టించిన కారం ఉప్పు. ఇప్పుడు ఏంటంటే మీద పైన కోటింగ్ కోసం అని చెప్పి నేను ఏమేమి వేసుకుంటానంటే, కోటింగ్ కోసం అని మైదా పిండి, అలా కొంచెం కారము, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, కొంచెం అంతా కార్న్ ఫ్లోర్, లేకుంటే బియ్యం పిండి వేసుకుని సరిపోతుంది. నేను కొంచెం బియ్యం పిండి వేసుకుని కార్న్ ఫ్లోర్ అయితే వేసుకోలేదు. ఇక అవన్నీ మంచిగా కలుపుకొని పెట్టుకున్న పొడి దాన్ని కోటింగ్ పట్టేయడానికి. ఇక ఇదైతే బాండి దేవడానికి కట్టెల పొయ్యి కాబట్టి మొత్తం మసి పట్టుకుంటుంది, పోదని లేదని చెప్పి నేను ఏ వంటకం చేసినా కానీ కొంచెం ఏంటి మట్టి పెట్టామనుకో ఈజీగా తోమేటప్పుడు పోతుంది, మసి కూడా ఎక్కువ పట్టుకోదు, మనకు కష్టం ఎక్కువ కాదు అని చెప్పి నేను ఏ వంటకం చేసినా దానికైతే ఇట్లా మట్టి పెట్టి పెడుతున్నా. నా పని నేను చేసుకుంటా ఉంటే నేను కూర్చుంటా పక్క పొంటి, నేను కూర్చుంటా పక్క పొంటి అని ఒకళ్ళెనకొకళ్ళు అయితే వచ్చి కూర్చుంటారు. ఇక మళ్ళీ ఇదేంది ఒకళ్ళు చేసే పని నేను ఆ పని చేస్తా ఉంటారు. ఇక మా శ్రద్ధ ఫస్ట్ కట్ల అందించింది. తర్వాత వాళ్ళ దోస్తులు కూడా నేను ఇస్తాను అని ముగ్గురు ఒకటేని ఒకటి ఇస్తారు. వద్దు వద్దన్నా అని ఊకుంటలేరు, అస్సలు ఇన్ననే వినరు. ఇక కొన్ని అయితే కావాల్సిన కొన్ని ఇడిచిపెట్టిన కట్టెలు. నేను ఇవన్నీ చేసినప్పుడు మా ఇంటికాడ వంట చేసేది ప్రాసెస్ అయితే గుర్తుకొస్తుంది. మేమైతే అప్పుడు కంకిబేన్లు ఉండే, ఇప్పుడైతే కట్టెలు కానీ అప్పుడు కంకిబేన్లు ఎక్కువ ఉండేవి. కంకిబేన్లు, సొప్ప కట్టెలు, మన మొక్కజొన్న వేసినాక కింద ఉంటే చూడు, ఆ దున్నేసి ఏరేసుకొని ఇన్ని తెచ్చుకొని ఇంటికాడ పెట్టుకుంటాం అనమాట. అప్పుడు అట్లా. ఇక ఇప్పుడు వాళ్ళు కట్టెలు పోయి వాడుడే తక్కువ అయిపోయింది. ఈ ఫస్ట్ కోటింగ్ అంటే దీనిపైన నేను క్రిస్పీ కోసం దీన్ని కలిపెట్టుకున్నాను కదా, ఇవైతే ఫస్ట్ డిప్ చేసుకుంటున్నా ఆ పిండిలా. అన్ని మసాలాలు కలుపుకున్నా కదా. ఇలా ఏంటంటే మంచిగా మిరియాల పొడి అవన్నీ వేస్తే మంచిగా ఘాటు కారంగా ఉంటుంది. ఈ కోటింగ్ అనేది మంచిగా వేసుకోవాలి. వేసుకున్నాక ఏంటంటే ఇది వాటర్ ఏంటంటే కూల్ వాటర్ వేసుకోవాలి. ఖచ్చితంగా కూల్ వాటర్ వేసుకుంటే ఏంటంటే మంచి గట్టిగా పిండి అనేది అట్లే పట్టుకుంటుంది. మనం చల్లగా ఉంటే ఆ గడ్డలు ఇట్లా కడితే అట్లా అనమాట. నాకైతే కూల్ వాటర్ లేవు కాబట్టి నార్మల్ వాటర్లో వేసిన. ఇక ఎట్లో అట్లా వేసిన అనమాట. ఫస్ట్ టైం కాబట్టి ఎట్లా వచ్చింది సార్ అన్నట్టు నేను చేస్తున్నా. ఇప్పుడు ఏమైనా మిస్టేక్స్ అయితే నెక్స్ట్ టైం కరెక్షన్ చేసుకోవస్తుంది. ఏదైనా చేస్తేనే మంచిగా వస్తుంది అని చెప్పి నేనైతే ఇప్పుడైతే ఉన్న నార్మల్ వాటర్లో వేస్తున్నా. ఇంకోటి కూల్ వాటర్ శ్రద్ధను మా అక్క మా నడిపక్క ఇంటికి పెట్టిరమ్మంటే ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చింది. కానీ టైంకి అయితే మా నడిపక్కలు ఊరికి పోయారట, ఇవాళ లేరు. ఉన్నప్పుడు పెట్టొచ్చింది, మేము పోయేసరికి లేకపోతే ఇక నార్మల్ వాటర్తోనే వేసేసిన. ఇక ఫస్ట్ పిండిలు అద్దినాక ఒకసారి వాటర్లో వేసి తీసి సెకండ్ టైం కూడా పిండిలు వేసిన. సెకండ్ టైం వేసి కూడా మంచిగా ముక్కలకు పిండి పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఏమో ఉత్త డిప్ చేసినాక వాటర్లో వేయాలి. వాటర్లో తీసి పిండిలు వేసి పిండి పట్టించుకొని పక్కన పెట్టుకొని మంచి నూనె కాయినాక ఇల్లు వేసుకోవాలన్నమాట నూనెలా. అదైతే మిస్ అయింది వీడియో. మా చిన్నోడు కొంచెం లేచి ఉండే, బాగా అయితే అడిగి వేయండు, వీడియో ఆఫ్ చేసిండు. ఇక చూసుకోలేదు, నేను డైరెక్ట్ వేసేసిన. ఇక లేట్ అవుతుంది అటు నూనె కాయిందని చెప్పి. ఇదైతే చిన్న మంట మీద కాసుకుంటేనే మంచి లోపల దాకా కుక్ అయితే, లేదంటే అస్సలు కుక్ కాదు. ఇక ఇంకోటి, చాలా మంది అయితే కేఎఫ్సి చికెన్ లో కొంచెం రెడ్ కలర్ రానికి ఫుడ్ కలర్ అయితే వేస్తారు. మేము ఫుడ్ కలర్ అయితే లేదు కాబట్టి కొంచెం పసుపు వేసిన నేను. ఇట్లా కొంచెం మంచిగా కనబడడానికి ప్రయత్నించిన అనమాట. గద్దె మొత్తం కొంచెం పసుపు వేసిన. ఈ ఒక వాయి అయితే మెల్లగా కాల్చిన. ఒక వాయి కాలేలోపు నూనె చూడడం అంత నల్లగా అయిపోయింది.
ఇక బావకైతే అది లోపల ఉడుకుతుందో లేదో ఉడకపోతే తెల్ల తెల్లగా ఉంటుంది టేస్ట్గా ఉండదని అదే అంటా ఉండదు గోల్డెన్ సేపు అదే పాటలు ఇస్తున్నాడు మంచిగా గాలువు మంచిగా గాలువు మంచిగా గాలువు అని. ఎందుకంటే పిల్లలు తింటారు మళ్ళీ ఉడకపోతే కడుపులో అంతా డైజెషన్ కాదని చెప్పి బావ టెన్షన్ మొత్తం ఉల్లా. మా చిన్నోడైతే లేచిండు మంచిగా వండుకుండు అని మీ ఇద్దరు సరిపోలే శ్రద్ధ వాళ్ళ దోశను తోలుకొచ్చుకుంది కదా ఇంకో ఉయ్యాలలో ఇటు సైడ్ పక్కకుంది ఆ ఉయ్యాలు ఊతా ఉంటే నేను ఊతా కొట్లాట ఒక్క ఉయ్యాల ముగ్గురు ఊరదు అయినా సరే ముగ్గురు ఎక్కించినాము మంచిగా చీర ఆపింది వేటును అనుకో వీళ్ళ వేటును. ఇక వాళ్ళ ఒళ్ళికైతే మధ్యాహ్నం లేచిండు ఇక వాడు ఇంకో పని చేసుకొని ఇస్తలేవు దిగుతేనేమో అదేంటిది మట్టి తింటాడు. మాకేమో ఆ టెన్షన్ ఒక్క పని చేసుకొని అనమాట శ్రద్ధ మొత్తంలో చెప్పడానికి. ఇక లాస్ట్ ఫైనల్ గా అయితే ఒక వాయి అయితే అయిపోయింది. ఒక 10-15 నిమిషాలు అయితే కుక్ చేసినాము ఆ నూనెలో. అది చూడడానికి అయితే యమ్మీ ఉన్నాయి. అవి అయితే చేసినంత సేపు మాకైతే ఎప్పుడు తింటాము అన్నట్టు ఉంది. అవేవో తొందరగా కాదు ప్రాసెస్. ఇక అవైతే నూనె ఉడికినాక పక్కన పెట్టేసిన. ఈ బయట వేసేది కొంచెం గాలి రాపోతే కొంచెం ప్రశాంతంగా అయితే గాలి వస్తే మాత్రం మొత్తం మంట నాదికి వస్తుంది పొగ కూడా నాదికి వస్తుంది అనమాట. ఈ రోజు అయితే రాలేదు. ఇంతకుముందు ఒకసారి మటన్ వండుకున్నాం కుండలా ఆ రోజు మొత్తం గాలి దుమానము మస్తు సేపు టైం పట్టింది. ఆ మంట సరిగా రాకపోవడం వల్ల ఏంటంటే లేట్ ప్రాసెస్ అవుతుంది. చూసురా మంచి గాలిని నూనెలు వేసినాక యమ్మిగా మొత్తం మాంసం అనేది దగ్గరకు వచ్చేసింది. లెగ్ పీసులు చూసిరు కదా. అయితే మళ్ళా సెకండ్ టైం వేస్తున్నాయి ఇవి. ఎందుకంటే బాగా మళ్ళీ ఉడికినాయో లేదంటే ఇక సెకండ్ టైం వేస్తే ఎందుకైనా మంచిది. ఇక మంచి పర్ఫెక్ట్ ఉడితే అని చెప్పి కొంచెం సేపు ఇట్లా పక్క పెట్టినాక వేసి ఒక 2-3 నిమిషాలు ఉంచి తీసేసిన అనమాట. ఫస్ట్ టైం తీసిన వాయి. ఇక శ్రద్ధల దోశలు వేరప్పటికి తినడానికి మేమైతే తినేసి వచ్చినాము. ఆ రోజు ఇంటికాడ చికెన్ వండుకొని తినేసి వచ్చినాము. ఎందుకంటే ఈ ప్రాసెస్ లేట్ అవుతుంది అని చెప్పి. శ్రద్ధల దోశలు అయితే అన్నం తినాలట కాబట్టి తినడానికి వేరు శ్రద్ధ ఒకటి ప్రశాంతంగా ఆడుకుంటుంది. నేనైతే ఆ రోజు ఏం చేద్దాం అనుకున్నా ఈ కేఎఫ్సి చికెన్ చేద్దాం అనుకోలేదు. కుండలో చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నా. అనుకోకుండా ఇక ఇది చేయాల్సి వచ్చింది. అవి కొంచెం నల్లగా ఉన్నాయి కదా మాయి. అవి ఎందుకు వచ్చినాయి అంటే అలా నేను కొంచెం శనగపిండి కలిపిన టేస్ట్ మంచిగా ఉంటుంది అని చెప్పి శనగపిండి పోయడం వల్ల ఏంటంటే కొంచెం నల్లగా వచ్చింది. శనగపిండి వేయకుండా ఓన్లీ కార్న్‌ఫ్లోర్ మైదా పిండి వేస్తే ఆ కలర్ అయితే రావు మ్యాక్సిమం. నేను అది వేయడం వల్ల ఈ కలర్ వచ్చిందని నేను అనుకుంటున్నా. మొత్తం వచ్చింది. బాగా చూడు. శ్రద్ధనేమో ఎప్పుడెప్పుడు అవుతాయా ఎప్పుడెప్పుడు తిందామని అన్నే కూర్చుంటుంది. ఇక ఫైనల్గా అంతా అయితే అయిపోయినాయి. అయిపోయినాయి మా చిన్నలు ఇద్దరు ఆడుకుంటారు. సీకులు కూడా ఎత్తున్నాము మర్చిపోయినా. సీకులు కూడా ఎత్తున్నాయి కొంచెం కలిపి ఉంటే మరి దాన్ని ఉడికే చూద్దాం ట్రై చేద్దాం. ఈ పీస్ గుంజుకుంది. ఈ పీస్కి తేడా లేదా? ఇట్లా ఈ గ్రిల్ వేస్తున్నదా మంట మీద. ఫస్ట్ వాయి చేసిన ఫస్ట్ వాయి మొత్తం ఇది సెకండ్ వాయి 5 రోజులలోపు మేము కూడా కట్టం చేసేసినాం. నేను 2 పీసులు బాగా 2 పీసులు తిన్నాడు మొత్తం ఆమె లాగించేసింది. ఇక 5 పీసులు ఉన్నాయి గంతగా. కానీ మస్తు మంచిగా టేస్ట్. కొంచెం ఉప్పు ఎక్కువైంది బాగా. నాకు కాదు నాకు మంచిగా ఉంది. నీకు ఉప్పు అయినా మరి ఎందుకు తిన్నారు ఉప్పిసమైనాక? ఒకటే ఉప్పిసమైంది అంటే ఒక ముక్కు ఉప్పిసం ఉంటుంది ఒక ముక్క ఉప్పిసం ఉండదా? అన్ని మంచిగానే ఒక్కటే లాస్ట్ కోన ఉప్పిసం ఉంటుంది అంటే మొత్తం ఒకటిసారి కలుపుతారా? ఉంటే అన్ని ఉప్పిసం ఉంటే ఉప్పిసం లేకపోతే ఒక్కటి కూడా ఉప్పిసం ఉండదు.
కొనట అంతా అయిపోయాక కొని ఉంటుంది. అదేంటి ఇవి ఉంచింది బొక్కలు. ఈ బొక్కలు నేను నమలేసి పెట్టినా. ఆ గ్రిల్ చికెన్ కూడా ఫస్ట్ టైం చేసిన. అదైతే షార్ట్ వీడియో తీసిన, దాన్ని ఇంకా అప్లోడ్ చేయలేదు. అన్యాయంగా అంటావా నన్ను? అన్యాయంగా అంటావా? ఏంట్రా అన్యాయంగా నన్ను అన్నాడు తెలుసా? ఇంత కష్టపడి చేసిన కదా, కూర్చుంటారు కూర్చొని ఫీట్ వేసి గదగేసి ఫీట్న పెట్టినాడు. కొంచెం ముందు గిచ్చారు మరి ఎంతకు. ఇంకా రెడీ అవుతాయి. 6 మాట్లాడు డైరెక్ట్. ఓకే, ఇవైతే ఎప్పుడో అయిపోయినాయి మొత్తానికి. ఒక్క వాయి మాత్రం అనేది 5 పీసులు నీకు అంతే. ఇక టేస్ట్ చేయి బాబు, నువ్వే ఫస్ట్ చేయాల్సింది. ఎందుకంటే బాగా వేసి మంచిగా అంటే మంచిగా ఉన్నట్టు. అట్లే కొరకు కొరకు అట్లే కొరకాలే ఏం కాదు కొరకు. అదే రాగురా, అది ఉడికింది. రాగు కొరకు గట్టి కొరకు అటు చూసుకోడు కొరకు. ఎట్లుంది? ఇలా కూడా పొద్దున వేసినట్లు ఉప్పు లేదు, వీళ్ళు ఉప్పు ఎక్కువైంది అంటే ఇది ఉప్పు అయింది. బాగా బాగా ఎక్కువ తినరాదు. నేను దానికి ఎంగిల్ కూడా అంటలే. నేను ఏదైతే వరకు అది నా నోటికి వచ్చి సరే గుడ్. నూనెనే ఉంది అన్న, పొట్టు కాదు. ఇంకా కొంచెం ఉప్పు ఎక్కువైంది కానీ బాగుంది. అది నీకే ఇక. ఫైనల్గా టేస్ట్ అయితే చేసినాము, మంచిగా వచ్చినాయి. కంటే కొంచెం అంత ఉప్పు ఎక్కువైంది, ఇక అట్లా అయితే ఉంటుంది. అయితే ఆ రోజు పొద్దున ఏంటంటే చికెన్ కర్రీ ఉన్నాయి ఇంట్లో, ఉప్పు తక్కువైంది అన్నాడు బావ. ఇక మళ్ళీ ఏమైనా తక్కువ అయితే కావచ్చు అని కొంచెం అంత ఎక్కువ వేసినా, కొంచెం అంత ఎక్కువైంది, మరీ ఎక్కువ ఏం కాలేదు. నిమ్మకాయ తింటే బాగుంది. ఆల్రెడీ మన ఛానల్ అయితే రిపోర్ట్ వీడియో కూడా పెట్టిన మీ లెగ్ పీస్ అదే. నిమ్మకాయ తింటే మస్తు ఉన్నది. ఇంకోటి ఏంటంటే నిమ్మకాయ వెండుకొని తింటే ఏమన్నారంటే నిమ్మకాయ వెండుకొని తింటారా, ఫుడ్ కలర్ వేస్తారా అది ఇది అన్నారు. ఒకసారి నిమ్మకాయ వెండుకొని చూడుర్రి, తినుర్రి, ఎంత టేస్టీగా ఉంటుందో. చికెన్లో మటన్లో ఖచ్చితంగా నిమ్మకాయ వెండుకొని తింటారు. ఇంకో ముచ్చట చెప్పాలంటే బావ అయితే ప్రతి ఒక్క కూరలు తింటాడు. టమాటా కూర కానీ, వంకాయ ఆలుగడ్డ కానీ, నిమ్మకాయ కనబడ్డదంటే ప్రతి ఒక్క దాంట్లో కొంచెం ఒక పచ్చ వెండుకొని తింటాడు. ఒక పప్పు చారులో తప్ప ప్రతి ఒక్క దాంట్లో నిమ్మకాయ వెండుకొని తింటాడు. నిమ్మకాయ మంచిది, అసలు మన హెల్త్కి ఎల్లైనా వెండుకోవచ్చు, ఉత్తగా తాగొచ్చు, కర్రీలా వెండుకున్న టేస్ట్ కొంచెం వేరే డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది. ఏదైనా మనము చేసామంటే అది ఏమైనా ఖరాబ్ అయిందనుకో నెక్స్ట్ టైం అయితే కరెక్షన్ చేసుకోవచ్చు. ఇలా అంతా పర్ఫెక్ట్ ఉంది, కొంచెం ఉప్పు తప్ప. ముక్క ఉడకడం మాత్రం మస్తు ఉడికింది. ఎందుకంటే 2 సార్లు వేసిన, ఫస్ట్ తీసి పక్క పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు అయినాక మళ్ళీ వేసిన కాబట్టి పర్ఫెక్ట్ ఉడికింది లోపల వరకు. మా శ్రద్ధకైతే పిచ్చిగా నచ్చేసింది. దాన్ని లెగ్ పీసులు లాక్కొని మరీ తింటుంది. చాలా ఇష్టం అమ్మకు లెగ్ పీసులు. నువ్వు కూడా పెట్టండి, ఫోటో తింటా. సరే ఓకే, బాయ్ చెప్పు ఇక. ఓకే అండి, బాయ్.